హాయ్ ఫ్రెండ్స్, ఇది మొబైల్ అయితే మనకి పోకో M3. ఇదైతే డిస్ప్లే అయితే మనం రీప్లేస్ చేయాలి. చూడండి, పాత డిస్ప్లే అయితే మనకి మొత్తం బయటకు ఊడిపోయింది. కస్టమర్ అయితే బయట ఆల్రెడీ డిస్ప్లే అయితే వేయించారు. ఇది మొత్తం డిస్ప్లే అయితే మనకి అయితే స్క్రీన్ అసలు రావట్లేదు. చూడండి, మొత్తం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఫ్రేమ్ కూడా మనం ఇప్పుడు చేంజ్ చేయాలి. ఇది ఫ్రేమ్ కూడా డ్యామేజ్ ఉంది. మనమైతే ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఇదైతే బ్యాక్ డోర్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి మీరు. బ్యాక్ డోర్ అయితే మనకి ఓపెన్ అయింది. నెక్స్ట్ అయితే స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకుంటున్నాను. బ్యాక్ మదర్ బోర్డు క్లిప్ అయితే మనం రిమూవ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఇంకా కింద రింగర్ సెట్ మొత్తం స్క్రూస్ అనేది ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ రింగర్ సెట్ అయితే మనకి ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మొత్తం పార్ట్స్ అన్నీ రిమూవ్ చేసేద్దాం ఫ్రెండ్స్. సీసీ బోర్డు, నెక్స్ట్ బ్యాటరీ, మదర్ బోర్డు అనేది సైడ్కి పెట్టుకొని మనం న్యూ డిస్ప్లేలో మనం ఫిట్ చేసుకుందాం. బ్యాటరీ అయితే రిమూవ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మదర్ బోర్డు, సీసీ బోర్డు అనేది రిమూవ్ చేసుకుందాం. సీసీ బోర్డు అయితే మనకి రావట్లేదు. బ్లోయర్తో హీట్ చేసి మనం రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డు అయితే ఓపెన్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా అయితే మనకి రావట్లేదు. ఇది గ్లూ అనేది కింద అంటించేసింది. దీనికి ట్రై చేద్దాం సార్ కింద నుంచి. నాకైతే వస్తుంది ఫ్రెండ్స్. గ్లూ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. మీరు హీట్ చేసి తీసుకోవచ్చు. కొంచెం కింద నుంచి హీట్ చేస్తే మీకు కొంచెం ఫ్రీగా వచ్చేస్తుంది అది. నెక్స్ట్ అయితే ఇయర్ స్పీకర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే పవర్ బటన్ స్ట్రిప్ మొత్తం అంతా రిమూవ్ చేస్తున్నాను. వాల్యూమ్స్ అన్నీ కలిపి ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా వైబ్రేటర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఇదైతే మనకి న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. చూడండి, ఇది చూపిస్తాను. చూడండి, బయటకు ఓపెన్ చేసి ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇదైతే కెమెరా సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ కెమెరాది మనకి కొంచెం హైట్ ఉంటుంది. సో గ్లూ అంతా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒకసారి ఇవన్నీ ఫిట్ చేద్దాం. ఒకసారి మనం ఇయర్ స్పీకర్ అయితే మనం ఫిట్ చేసాం. నెక్స్ట్ అయితే ఇంకా బటన్ స్ట్రిప్ ఒకటి, ఇంకా వైబ్రేటర్ అయితే ఫిట్ చేద్దాం.
నెక్స్ట్ అయితే సెన్సార్ గ్యాస్ కట్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి పైన ఇప్పుడు గ్యాస్ కట్ మీకు లేకపోతే సెన్సార్ అనేది వర్క్ అవ్వదు ప్రాపర్గా. నెక్స్ట్ అయితే మదర్ బోర్డు అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇంకా సీసీ బోర్డు కూడా ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే ఫిట్ చేసేస్తున్నాను, మళ్ళీ రీఫిట్టింగ్ చేస్తున్నాను. డిస్ప్లే కనెక్టర్ అయితే మనం ఫ్లెక్స్ అయితే కనెక్ట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ అయితే ఒకసారి ఆన్ చేసి చెక్ చేసుకుందాం. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మొబైల్ అయితే ఆన్ అయింది. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఒకసారి అన్లాక్ చేసి అన్నీ చెక్ చేసుకుందాం మొత్తం అన్నీ. బ్రైట్నెస్ చెక్ చేసుకోండి అప్ అండ్ డౌన్ చేసి ఫస్ట్. నెక్స్ట్ ఇంకా వైట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఏమైనా డెడ్ పిక్చర్స్ ఏమైనా ఉన్నాయో లేవో అనేది. బ్లాక్ డాట్స్ కానీ అటువంటివి ఉంటాయి. ఒకసారి టచ్ అయితే చెక్ చేస్తాను. చూడండి మొత్తం ఎడ్జెస్లో చెక్ చేసుకోండి. మొత్తం ఎడ్జెస్లో కంప్లీట్ అయ్యాక మీరు ఇంకా సెంటర్ మొత్తం అప్ అండ్ డౌన్ అంతా చెక్ చేసుకోండి. టచ్ అయినా మీకు ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే ఒకసారి కనెక్టర్ తీసి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసి మళ్ళీ చెక్ చేసుకోండి. మీకు అప్పటికి ఎలాగ ఉన్నదంటే ఇంకా డిస్ప్లేలో అయితే ప్రాబ్లం ఉన్నట్టు. మీకు డిస్ప్లే అయితే చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా టచ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్కింగ్ అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంకా బ్యాటరీ అన్ని బ్యాక్ డోర్ అన్నీ ఫిక్స్ చేసేద్దాం. ఇప్పుడు టూబో టైప్ అయితే వేసుకుంటున్నాము దీనికి. బ్యాటరీకి అయితే మనం గమ్మున మనకి గ్లూ అనేది వదలదు, అది స్ట్రాంగ్గా ఉంటుంది. బ్యాటరీ అయితే ఇంకా మనం ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్రెండ్స్, అది స్ట్రిప్ దాంది.
అది అయితే కనెక్ట్ చేసుకొని అప్పుడు క్లిప్ అయితే మీరు ఫిట్ చేసుకోవాలి. స్క్రూస్ అయితే అన్నీ ఫిట్ చేసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే మనం లాక్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రే అయితే మనం ఇప్పుడు వేస్తున్నాము. ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఇలా ఆన్ అవుతుంది మొబైల్. చూడండి, ఇదైతే రైట్ సైడ్ ఉన్నది గోల్డ్ డిస్ప్లే. ఇది విత్ ఫ్రేమ్తో వేసాం మనం ఇప్పుడు. మొబైల్ అయితే చూడండి ఫ్రెండ్స్, మనకైతే డిస్ప్లే అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. మనకైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.